సిరివెన్నెల హీరో సర్వదమన బెనర్జీ ఇప్పుడేం చేస్తున్నారు? కళా తపస్వి కె విశ్వనాథ్ మలిచిన అపూర్వ అద్వితీయ చిత్రం సిరివెన్నెల. ఒక అంద వేణుగాన విద్వాంసుని కథతో, వేణుల విందైన సంగీతంతో, మరుపురాని కథతో ఈ సినిమాను తెరకెక్కించారు విశ్వనాథ్. 1986 జూన్ 6న విడుదలైన చిత్రం ప్రేక్షక జనాన్ని ఎంతో రంజింపజేసింది. కెవి మహదేవన్ సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం ఈ సినిమాను మరో మెట్టుపై కూర్చోబెట్టాయి. ప్రముఖ వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా ఈ సినిమాకి వేణుగానాన్ని అందించారు. కమర్షియల్ గాను సూపర్ సక్సెస్ అయి విమర్శకుల ప్రశంసల్ని మెండుగా పొందిన ఈ సినిమాలో అంధుడిగా నటించిన కథానాయకుడు సర్వదమన్ బెనర్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్వతహాగా బెంగాలీ నటుడైన బెనర్జీ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 2వ సంవత్సరం చదువుతున్నప్పుడే ప్రముఖ దర్శకుడు జీవి అయ్యర్ ఆయన్ను ఆదిశంకరాచార్యుడిగా తెరకు పరిచయం చేశారు. ఈ సినిమా ఇండియాలోనే మొట్టమొదటి సంస్కృత చిత్రం అవ్వడం విశేషం. అందులో ఆయన టాలెంట్ ను గుర్తించిన కె విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాకి కథానాయకుడిగా ఎన్నుకున్నారు. ఆ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ తో ఆయనతో ఓ ప్రేమ కథా చిత్రాన్ని తీశారు డబ్బింగ్ రచయిత రాజశ్రీ. ఓ ప్రేమ కథ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో రాధిక హీరోయిన్. కానీ ఈ సినిమా అంతగా ఆడలేదు. ఆ తరువాత పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు ఆయనతో శ్రీ దత్త దర్శనం అనే భక్తి రస చిత్రాన్ని తీశారు. అందులో ఆయన దత్తాత్రేయుడిగా నటించి మెప్పించారు. ఇక 1987లో విశ్వనాథ్ దర్శకత్వంలోనే తెరకెక్కిన స్వయం కృషిలో సుమలత భర్తగా నెగటివ్ షేడ్స్ కలిగిన పాత్ర పోషించారు. ఇక ఆ తర్వాత నుంచి బెనర్జీ తెలుగు ప్రేక్షకులకి కనిపించలేదు. ఇంతలో ఆయన రామానంద సాగర్ తీసిన శ్రీకృష్ణలో శ్రీకృష్ణుడి పాత్ర ధరించి ఇండియన్ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. మరికొన్ని టీవీ సీరియల్స్ లో కూడా నటించి మెప్పించారు. 36 ఏళ్ల వయసులోనే సినిమాల నుంచి నిష్క్రమించిన తరువాత ఆయన ఆధ్యాత్మిక కేంద్రమైన హృషికేశ్ కు తన మకాం మార్చాడు. కుటుంబ సమేతంగా హృషికేశ్ లో నివసిస్తూ అక్కడ ఉన్న రాజాజీ నేషనల్ పార్క్ లో యోగా, ధ్యానం నేర్పించే పని చేపట్టాడు. ప్రపంచానికి ప్రేమ, వెలుగును పంచడమే నా లక్ష్యమంటూ ఫేస్బుక్ పేజీలో చెప్పుకున్నారు సర్వదమన్ బెనర్జీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని మీ ముందుకు తెచ్చేందుకు మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.